భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2014లో మరి పార్టీ తరఫున పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. అలాగే 2019లో కూడా అవకాశం ఇస్తే మరి భీమవరం నియోజకవర్గ ప్రజలు కూడా ఆశీర్వదించి శాసనసభ్యుడిగా చేయడం జరిగింది. 2019 నుంచి 24 దాకా నా శక్తుల భీమవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా వారికి అందుబాటులో ఉండి వారి ప్రతినిధిగా వారి సమస్యలకి బాధ్యతను వహిస్తూ వాటిని పరిష్కరించడానికి నా శక్తుల నేను ప్రయత్నం చేయడం జరిగింది. చాలా సీనియర్ నని 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా సుమారు 650 వాగ్దానాలు అనేదానికన్నా అబద్ధాలు అనొచ్చు. ప్రజల దగ్గర అబద్ధాలు ఆడి ఓట్లు వేయించుకుని 2014 ఎన్నికలు అయిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి.